మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతిశ్రేష్టమైన నామమున మీ అందరికీ శుభాలు తెలియచేస్తున్నాను. మరొకసారి ఇటు రీతిగా దేవుని ఆజ్ఞలను నేర్చుకుంటకు, దేవుని ఆజ్ఞలు తెలుసుకుంటకు దేవుడు మనకిచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి దేవుడికే మహిమ కలుగునుగాక. ఆకాశమును దాని యందున్న సమస్తమును, భూమియు దానిలోనున్న సమస్తమును, సముద్రమును దానిలోనున్న సమస్తమును యెహోవా కలుగచేసినవే. యెహోవా మాట సెలవీయగా దాని ప్రకారమాయెను. యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను. భూమికి ఆజ్ఞ ఇచ్చిన వాడు ఆయనే. నక్షత్రములను వాటి సమూహమును కలుగు చేసిన వాడు ఆయనే. నక్షత్రముల సంఖ్యను నియమించిన వాడు ఆయనే. వాటికన్నిటికీ పేర్లు పెట్టినవాడు ఆయనే. ఆయన మాట సెలవీయగా సమస్తమును సృజించబడెను. ఆది కాండములోని ఆజ్ఞలు తెలుసుకుందాం. దేవుడిచ్చిన ఆజ్ఞ ప్రకారంగా జీవించుదాం. దేవుడిచ్చిన మాటలకు భయపడదాం. దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను. ఆది కాండము 1వ అధ్యాయము 3వ వచనం. దేవుడు జలముల మధ్య నొక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచునుగాకని పలికెను. ఆది కాండము 1వ అధ్యాయము 6వ వచనం. దేవుడు ఆకాశం కిందనున్న జలములొక చోటనే కూర్చోబడి ఆరిన నేల కనబడునుగాకని పలుకుగా ఆ ప్రకారం అయ్యను. ఆది కాండము 1వ అధ్యాయము 9వ వచనం. దేవుడు గడ్డిని, విత్తనములిచ్చు చెట్లను, భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించునుగాకని పలుకుగా ఆ ప్రకారం అయ్యను. ఆది కాండము 1వ అధ్యాయము 11వ వచనం. ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగునుగాకనియు అవి సూచనలను, కాలములను, దిన సంవత్సరములను సూచించుటకై యుండునుగాకనియు భూమి మీద వెలిగిచ్చుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతుల యుండునుగాకనియు పలికెను. ఆ ప్రకారం ఆయను. ఆది కాండము 1వ అధ్యాయము 14, 15 వచనములు. దేవుడు జీవము కలిగి చలించు వాటిని జలములు సమృద్ధిగా పుట్టించునుగాకనియు పక్షులు భూమిపైన ఆకాశ విశాలములో ఎగురునుగాకనియు పలికెను. ఆ ప్రకారం ఆయను. ఆది కాండము 1వ అధ్యాయము 20వ వచనం. దేవుడు వాటి వాటి జాతి ప్రకారము జీవము గల వాటిని అనగా వాటి వాటి జాతి ప్రకారము పశువులను, పురుగులను, అడవి జంతువులను భూమి పుట్టించునుగాకని పలికెను. ఆ ప్రకారం ఆయను. ఆది కాండము 1వ అధ్యాయము 24వ వచనం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకని పలికెను. ఆది కాండము 1వ అధ్యాయము 26వ వచనం. దేవుడు ఇదిగో భూమి మీదనున్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును, విత్తనములిచ్చు వృక్షఫలములు గల ప్రతి వృక్షమును మీకు ఇచ్చి ఉన్నాను. అవి మీకు ఆహారమగును. ఆది కాండము 1వ అధ్యాయము 29వ వచనం. భూమి మీద నుండు జంతువులన్నిటికీ, ఆకాశ పక్షులన్నిటికీ, భూమి మీద బ్రాకు సమస్త జీవులకును పచ్చని చెట్లనియు ఆహారమగునుగాకని పలికెను. ఆది కాండము 1వ అధ్యాయము 30వ వచనం. దేవుడైన యెహోవా ఆదాముతో ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను నీవు తినకూడదు. నీవు వాటిని తినుదినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించెను. ఆది కాండము 2వ అధ్యాయము 16, 17 వచనములు. యెహోవా సర్పముతో నీవు దీని చేస్తేవి గనుక పశువులన్నిటిలోనూ భూజంతువులన్నిటిలోనూ నీవు శపింపబడిన దానవై
కడుపుతో ప్రాకుచు నువ్వు బ్రతుకు దినములన్నయు మన్ను తిందువు. ఆదికాండము 3వ అధ్యాయము 14వ వచనం. ఆయన స్త్రీతో, నీ ప్రయాసమును నీ గర్భవేదనయు నేను మిక్కిలి హెచ్చించదను, వేదనతో పిల్లలను కందువు. ఆదికాండము 3వ అధ్యాయము 16వ వచనం. ఆయన ఆదాముతో, నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది, నీవు ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నయు దాని పంట తిందువు. అది మండుల తుప్పలను గచ్చబొదులను నీకు మొలిపించును. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారం తిందువు. ఎలయనగా నీవు నేల నుండి తీయబడితివి, నీవు మన్నే గనుక తిరిగి మన్నే పొదువు. ఆదికాండము 3వ అధ్యాయం 17వ వచనం. చితిసారకపు మ్రానుతో నీ కొరకు వాడను చేసుకొనుము. అరలు పెట్టి ఆ వాడను చేసి లోపటను వెలుపటను దానికి కీలు బుయ్యవలను. ఆదికాండము 6వ అధ్యాయము 14వ వచనం. నీవు దాన్ని చెయ్యవలసిన విధమిది. ఆ వాడలో 300 మూరల పొడుగును, 50 మూరల వెడల్పును, 30 మూరల ఎత్తును గలదై ఉండవలను. ఆ వాడకు కిటికీ చేసి పైనుండి 3 కిందికి దించి ముగించవలను. వాడ తలుపు దాని కుడి ప్రక్కన ఉంచవలను. కింది అంతస్తు 2వ అంతస్తు 3వ అంతస్తు గల దానిగా చేయవలను. ఆదికాండము 6వ అధ్యాయము 15, 16వ వచనములు. అయితే నీతో నా నిబంధనను స్థిరపరచుదును. నీవును నీతో కూడా నీ కుమారులను నీ భార్యయు నీ కోరండ్రను ఆ వాడలో ప్రవేశింపవలెను. ఆదికాండము 6వ అధ్యాయము 18వ వచనం. మరియు నీతో కూడా వాటిని బ్రతికించి ఎంచుకొనుటకు సమస్త జీవులలో అనగా సమస్త శరీరుల యొక్క ప్రతి జాతిలోనివియు 2 చొప్పున నీవు వాడలోనికి తేవలను. వాటిలో మగదియు ఆడదియు తేవలను. ఆదికాండము 6వ అధ్యాయము 19వ వచనం. మరియు తినుటకు నానా విధములైన ఆహార పదార్థములను కూర్చుకొని నీ దగ్గర ఉంచుకొనుము, అవి నీకును వాటికిని ఆహారమగునని చెప్పెను. ఆదికాండము 6వ అధ్యాయము 21వ వచనం. యెహోవా, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడివై ఇండుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును వాడలో ప్రవేశించుడి. ఆదికాండము 7వ అధ్యాయము 1వ వచనం.